న్యూస్ చూస్తున్నా మాటలు జారితే వెనక్కి తీసుకోలేమని కవితను ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇటీవలి కాలంలో హరీష్ రావును టార్గెట్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సర్పంచుల మీటింగ్లో పాల్గొన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు మాట జారి ఎదుటివారి మనసును గాయపరచడం, మళ్లీ అతికించడం కష్టమని అన్నారు. మాటలు జారితే వెనక్కి తీసుకోలేమని కవితను ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇటీవలి కాలంలో హరీష్ రావు టార్గెట్ చేస్తూ దాదాపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సర్పంచుల మీటింగ్లో పాల్గొన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు మాట జారి ఎదుటివారి మనసును గాయపరచడం, మళ్లీ అతికించడం కష్టమని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మాటలు జారితే వెనక్కి తీసుకోలేమని కవితను ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇటీవలి కాలంలో హరీష్ రావును టార్గెట్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. సర్పంచుల మీటింగ్ లో పాల్గొన్నటువంటి హరీష్ రావు మాట జారి ఎదుటివారి యొక్క మనసును గాయపరచడం, మళ్లీ అతికించడం కష్టమని పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, నిన్న కవిత చేసినటువంటి కామెంట్స్, రీసెంట్ గా హరీష్ రావు టార్గెట్ గా కవిత చేస్తున్నటువంటి కామెంట్స్ మీద మాజీ మంత్రి హరీష్ రావు స్పందించినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ సిరాజ్, ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే కవిత ఎప్పుడైతే పార్టీ నుంచి బయటికి రావడం, ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఎవరెవరు కారణం అన్నది ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావే దీనికి కారణం అని చెప్పేసి కూడా మాట్లాడుతూ వచ్చారు. ఒక పక్క పార్టీ అధ్యక్షులు వారిని కూడా సైడ్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు హరీష్ రావు అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. అలాగే బీజేపీలో మర్జ్ చేయాలన్న ఆలోచనలో హరీష్ రావు బీజేపీలో ఈ బీఆర్ఎస్ ని మర్జ్ చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు అని చెప్పేసి ఇలాంటి రకరకాలుగా ఆరోపణలు చేస్తూ వచ్చారు కవిత. అయితే దీని గురించి ఇటు బీఆర్ఎస్ వర్గాలు కావచ్చు, బీఆర్ఎస్ ప్రధాన నేతలు కావచ్చు, దీనికి సంబంధించి ఎప్పుడు ఏ మీటింగ్లో దీని గురించి ప్రస్తావించలేదు. ఈవెన్ వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పేసి ఒకనొక మీటింగ్లో కూడా హరీష్ రావు చెప్పి వదిలేశారే తప్ప దీనికి సంబంధించి పూర్తిగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఈ రోజు కూడా సిద్దిపేటలో ఏదైతే ఇటు సర్పంచులకు సంబంధించి ఆత్మీయ సమ్మేళనం, వాళ్ళని అభినందించే ఒక సమ్మెకి మీటింగ్కి వెళ్ళి అక్కడ నుంచి పూర్తిగా ఆయన మాట్లాడుతూ ఇటు వాళ్లకు అభినందనలు తెలుపుతూనే ఒక మాట మాత్రం మాట్లాడారనే చెప్పాలి. అది స్పష్టంగా చూసుకుంటే మాత్రం ఆ సభలో ఆ మాట మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, కానీ అసందర్భంగానే మాట్లాడారు అని చెప్పేసి అయితే మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉంది. ఎందుకు అంటే ఇక్కడ నోరు జారితే మళ్ళీ వెనక్కి తీసుకోలేము, మాట జారితే దాన్ని వెనక్కి తీసుకోలేము. మాటలు జారి ఎవరి మనసునైనా గాయపరచచ్చు, కానీ మళ్ళీ అతికించడం కష్టం అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే చెప్పాలి. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? పైగా అక్కడ ఉన్నది సర్పంచులు, వారి పార్టీ వాళ్ళే, సో వాళ్లకు సంబంధించిన వాళ్ళే. కానీ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? మరి ఏ ఉద్దేశపూర్వకంగా మాట్లాడారు అంటే మాత్రం తీసుకుంటే మాత్రం ఇటు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందనే చెప్పుకోవాలి. ఏదైతే కవిత మాట్లాడిన
నిన్న కౌన్సిల్లో మాట్లాడిన మాటలు కావచ్చు, పూర్తిగా మాట్లాడుకుంటే అంటే ఎవరు ఎలా చేశారు, అసలు పార్టీ నుంచి బయటికి రావడానికి కారణాలేంటి, అవన్నీ చెప్తూనే దాదాపు గంట పాటు ప్రసంగించారు కవిత కౌన్సిల్లో. అయితే దాని వెనుక ఎవరున్నారు అన్నది ఒక పక్క ఆల్రెడీ బీఆర్ఎస్ వర్గాలు ఎప్పటికప్పుడు దీనిపైన ఇటు డిఫెండ్ చేసుకుంటున్నప్పటికీ ఇక్కడ కవితను ఉద్దేశించే మాట్లాడారు అన్నది మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సిరాజ్. ఏదేమైనప్పటికీ కవిత అంటే ఏదైతే ఇప్పుడు చూసుకుంటున్నా, ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టబోతున్నారు కాబట్టి పార్టీకి సంబంధించి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి అంటే ఇటు ఒక పక్క మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటూనే ఇందులో బిజీ ఉన్నారని చెప్పుకోవాలి. కానీ ఇటు చూస్తే మరి ఇంతవరకు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు పూర్తిగా దీనికి సంబంధించి ఏనాడు మాట్లాడలేదు. మరి ఇటు చూస్తే మాత్రం హరీష్ రావు ఈ రోజు మాట్లాడిన మాటల్లో మరి ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అన్న మాటలు మాత్రం ఇంకా చర్చకు ఇంకా పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తాయనే చెప్పుకోవాలి సిరాజ్. సారిక రీసెంట్ గా చూసుకున్నట్లయితే అంటే శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నియామకం దగ్గర నుంచి మొదలుపెట్టి పూర్తి స్థాయిలో కవిత ముందు నుంచి హరీష్ రావు టార్గెట్ గా కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ రోజు హరీష్ రావు స్పందన మాత్రం ఒక పరోక్షమైనటువంటి హెచ్చరికగా భావించవచ్చా? ఎందుకంటే నూతన పార్టీ వైపుగా అడుగులు వేస్తుంది జాగృతి. డెఫినెట్గా ఎందుకు అని అంటే ఇప్పటికీ మనం చూసుకున్నాం అంటే ఎప్పుడైతే కవిత బయటికి వచ్చినప్పటి నుంచి ప్రతిసారి హరీష్ రావుని టార్గెట్ చేస్తూ మాట్లాడడంతో ఒక పక్క మాత్రం బీఆర్ఎస్లో ఇటు పక్క హరీష్ రావుకి మాత్రం ఎక్కడ ప్రాధాన్యత తగ్గినట్టయితే ఎక్కడ కనిపించడం లేదు. పైగా ఫ్లోర్ లీడర్ అంటే ఎప్పుడు ఆల్రెడీ ఫ్లోర్ లీడర్స్ ఉన్నప్పటికీ మళ్ళీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఆల్రెడీ హరీష్ రావుకి ఇవ్వడం అంటే ఆల్రెడీ ఇటు ఒక పక్క వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు అంటే ఇటు ఖచ్చితంగా ప్రాధాన్యత అయితే ఉంది, ఆయన ఇక్కడ ఎఫెక్ట్ అయితే ఉంది, ప్రభావం అయితే ఉంది అని చెప్పేసి అయితే మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా అంటే ఇప్పుడు కవిత చేసే మాటలతోని ఇటు బీఆర్ఎస్లో ఉన్న నేతలకు కావచ్చు, ముఖ్యంగా ఎవరినైతే విమర్శిస్తున్నారో వారికి కావచ్చు ఎలాంటి ఎఫెక్ట్ అయితే కనిపించడం లేదనైతే చాలా క్లియర్గా తెలుస్తుంది. అదే విధంగా ఆయన ధోరణి కూడా ఉందనే చెప్పాలి. మొన్న పీపీటీ ప్రజెంటేషన్లో కావచ్చు, ఆయనకున్న ప్రాముఖ్యత కావచ్చు, ఆయనకున్న చతురత కావచ్చు, ఇవన్నింటినీ మనకు చూపించాయి. అదేవిధంగా పార్టీలో ముఖ్యమైన లీడర్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే మాత్రం మొదట కేటీఆర్, తర్వాత ఇటు హరీష్ రావే వస్తారనే చెప్పుకోవాలి కేసీఆర్ తర్వాత. మరి అలాంటిది ఇప్పుడు కవిత ఇలా విమర్శలు చేయడం వల్ల మరి ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న దాని మీద ఒకసారి మళ్ళీ ఒక పునః ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది సిరాజ్. రైట్ హారిక, థ్యాంక్ యూ. మన నోరును బాగా అదుపులో పెట్టుకోవాలి. ఇంకేదన్నా పోతే వస్తుంది కానీ నోట్ల నుంచి బయటకు పోయిన మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేము. పదవి పోతే వస్తుందేమో, పైసా పోతే వస్తుందేమో, ఇంకేదన్నా పోతే సంపాదిస్తేమేమో, కానీ జారిన నోటి మాట తిరిగి వెనక్కి తీసుకోలేము. ఎదుటివాడి మనసు ఒక్కసారి బాధపడితే అది మళ్ళా ఆ కలుక్కుమన్నాక దాన్ని అతుకుడు చాలా కష్టం అవుతుంది. అందువల్ల మాట జాగ్రత్తగా మాట్లాడండి. మాటే ముఖ్యం నా దృష్టిలో. మాట మన మర్యాద, మన నడవడి, మన పనితనం అనేది నా దృష్టిలో నాలుగోది. ముందు మాట, నడవడి, మన మర్యాదనే అన్నిటికంటే ముఖ్యమైనది. అన్నిటికంటే ముఖ్యం మన నాలుక. మన నోరును బాగా అదుపులో పెట్టుకోవాలి. ఇంకేదన్నా పోతే వస్తుంది కానీ నోట్ల నుంచి బయటకు పోయిన మాట మళ్ళీ వెనక్కి